హాయ్ అండి, వెల్కమ్ టు సత్యాస్ హబ్. బ్లౌజ్ స్టిచ్ చేయడానికి ఫస్ట్గా మెడ ముక్కలను అయితే జాయిన్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. అస్సలు బ్లౌజ్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే స్టిచ్ చేయొచ్చు. ఈ వీడియోలో నేను ఎలా చేయాలో చూపిస్తాను. తర్వాత నడుం బెల్ట్ని కూడా జాయిన్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇది మనం వెనక భాగానికి చేతికుట్లు వేసుకుంటాం కదా, దానికోసం. క్రాస్ బెల్ట్ కోసం ఒక జీన్ క్లాత్ కానీ లేదంటే దళసరిగా కాటన్ క్లాత్ కానీ వేసుకొని దానిపైన మంచి వైపు ఉన్న క్రాస్ బెల్ట్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని వేసుకోవాలి. తర్వాత రివర్స్లో ఇంకొక భాగాన్ని అయితే వేసుకోవాలి. ఈ రెండు పార్ట్లను ఇలా వేసుకున్న తర్వాత ఇలా చూపిస్తున్న విధంగా చివరి వరకు అయితే కుట్టు వేసుకోవాలి. కింద వరకు మొత్తం ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఏమైనా క్లాత్ ఉంటే కనుక కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకుని రివర్స్లో ఇలా ఫోల్డ్ చేసుకుని మళ్ళీ పైనుంచి కింద వరకు అయితే ఇంకో కుట్టు అనేది వేసుకోవాలి. ఇంకో కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా మనం క్రాస్ బెల్ట్ వేసుకున్నాం కదా, అదే షేప్లో అయితే కట్ చేసుకోవాలి. మనం ఏ షేప్లో అయితే క్రాస్ బెల్ట్ కట్ చేసుకున్నాం అలా అదేవిధంగా సేమ్ రెండో భాగాన్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా రెండు క్రాస్ బెల్ట్ని స్టిచ్ చేసుకుని అయితే పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు నడుం భాగం బ్యాక్ పార్ట్ని తీసుకొని నడుం ముక్కనైతే అటాచ్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ పైన రివర్స్లో వేసి నడుం పట్టిని చివరి వరకు అయితే కుట్టేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా లోపల వైపుకు తిప్పి పైన భాగంలో మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకుని ఇది చేతి పని చేసుకోవడం కోసం మనకి బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. దీన్ని కూడా పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేద్దాం. షేప్ డాట్స్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. మనం క్రాస్ బెల్ట్ అతుకుతాం కదా, అక్కడ అటు 1 ఇంచు ఇటు 1 ఇంచు ఆ క్రాస్లో మెజర్మెంట్ తీసుకొని నేను చూపిస్తున్న విధంగా లోపలికి ఫోల్డ్ చేసి 3 ఇంచెస్ అయితే మార్క్ చేసుకోవాలి. 3 ఇంచెస్కి షేప్ డాట్ అనేది వేసుకోవాలి. నేను స్టిచ్ చేసే బ్లౌజ్కి 3 ఇంచెస్ ఉంది. చంక భాగంలో 3.5 ఇంచెస్ అయితే వచ్చింది. 3 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఇలా మీకు స్ట్రైట్గా స్టిచ్ రాదనుకుంటే కనుక మార్క్ చేసుకుని కూడా ఇలా స్టిచ్ వేసుకోవచ్చు. ఇప్పుడు చంక భాగంలో దానికి 3.5 తీసుకున్నాను. 3.5కి మార్క్ చేసుకొని ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు ఉక్సుల పట్టీ దగ్గర నెక్ వైపు ఉక్సుల పట్టీ దగ్గర సమానంగా మడత పెట్టుకుని 2 ఇంచులు అయితే పెట్టుకుంటున్నాను. ఈ 2 ఇంచులకి ఇలా మార్క్ చేసుకుని స్టిచ్ వేసుకుంటున్నాను. మీకు తెలియకపోతే కనుక మెజర్మెంట్ మీరు స్టిచ్ చేసే బ్లౌజ్కి ఎక్కడ ఎంత ఉందో మెజర్మెంట్ తీసుకొని దాన్ని బట్టి కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి, షేప్ అయితే ఈ విధంగా అయితే రావాలి. రెండో దాన్ని కూడా సేమ్ ఇదే మెజర్మెంట్తో స్టిచ్ చేసుకోవాలి. మనకి కింద ఏం లేకపోయినా కూడా ఇలా స్టిఫ్గా అయితే కనిపించాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ని అయితే జాయిన్ చేసుకుందాము. ఈ రెండు షేప్లో కూడా కరెక్ట్గా ఒకే దగ్గరికి అయితే రావాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా షేప్కి అలా జాయిన్ చేసి చెక్ చేసుకుని రివర్స్లో దానిపైన వేసి ఫ్రంట్ పార్ట్ పైన బాడీ పార్ట్ మనకి ఖర్చు వస్తుంది కదా, ఖర్చు వైపు నుంచి అయితే జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ షేప్ వచ్చిన దగ్గర మాత్రం కొంచెం చెక్ చేసుకుని ఆ షేప్ వస్తుందో లేదో స్టిచ్ అయితే వేసుకోవాలి. చెక్ చేసుకొని మనకి పైన కూడా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. క్రాస్ బెల్ట్కి రివర్స్ చేసుకుని పైన పార్ట్లో ఈ స్టిచ్ అయిపోయిన తర్వాత సెకండ్ పార్ట్ని కూడా సేమ్ ఇదే విధంగా మెజర్మెంట్ చెక్ చేసుకుని స్టిచ్ చేసేసుకోవాలి. మన క్రాస్ బెల్ట్ జాయిన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వస్తున్నాయి రెండు పార్ట్లు. ఇప్పుడు ఉక్సుల పట్టి ఎడమ వైపు భాగానికి ఉక్సుల పట్టి తాడుని తీసుకుని 2 ఇంచులు డాట్ వేసుకున్నాం కదా, ఆ పార్ట్లో ఇలా అయితే జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత రివర్స్లో తిప్పుకొని కిందన క్రాస్ బెల్ట్ దగ్గర ఈ విధంగా ఫోల్డ్ చేసి ఈ విధంగా అయితే కింద వరకు స్టిచ్ చేసుకోవాలి. మెడ దగ్గర ఫోల్డింగ్ వేయకపోయినా పర్లేదు, చేతి పనిలోకి వెళ్ళిపోతుంది అది. అలాగే తాళ్ళు పట్టి కూడా సేమ్ ప్రాసెస్లో జాయిన్ చేసుకుని ఈ విధంగా అయితే మడత వేసుకొని కింద వరకు అయితే స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా చూపిస్తున్న విధంగా క్రాస్ బెల్ట్ దగ్గర నుంచి ఫోల్డ్ చేసుకుని మడత పెట్టుకోవాలి. ఎందుకంటే మెడ వైపు మనకి చేతి పని వస్తుంది కాబట్టి మడత పెట్టుకున్నా లేకపోయినా లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా తాళ్ళు పట్టీకి అయితే రెండో కుట్టును కూడా వేసుకోవాలి. ఉక్సుల పట్టీకి ఒకటి కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ముందుగా రెడీ చేసుకున్న మెడ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని ఫ్రంట్ భాగం ఉక్సులు పెట్టుకునే తాడు దగ్గర నుంచి యువతల వైపు తాళ్ళు పట్టి వరకు కూడా ఈ విధంగా అయితే జాయింట్ చేసుకోవాలి. పై భాగం వైపు ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసుకొని
నేను చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ వేసి చేతి పని కోసం అయితే మనం ఇలా ఫోల్డింగ్ వేసి మళ్ళీ దానిపైన ఇంకో స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత హ్యాండ్ అతుక్కోవాలి. ఇప్పుడు మనం మెడ ముక్కలు వేసుకున్న తర్వాత మాత్రమే హ్యాండ్ అనేది జాయిన్ చేసుకోవాలి. నా దగ్గర ఆ వీడియోలో హ్యాండ్ స్టిచ్ చేసిన వీడియో అయితే మిస్ అయింది, అందుకని చెప్పి నేను వేరే బ్లౌజ్ మీద అయితే చూపిస్తున్నాను. ఈ విధంగా అటువైపు ఇటువైపు షోల్డర్ జాయింట్ చేసాం కదా మనం, అక్కడ నుంచి అటు ఇటు సమానంగా వచ్చేలా అయితే మాత్రమే అతుక్కోవాలి. హ్యాండ్ అయిపోయిన తర్వాత మనకి ఎంత లూజ్ కావాలో చెక్ చేసుకుని ఈ విధంగా హ్యాండ్ వరకు వేసిన తర్వాత బాడీ లూజ్ చెక్ చేసుకోవాలి. బాడీ లూజ్ చెక్ చేసుకొని ఈ విధంగా కింద రెండు సమానంగా వచ్చేలా చూసుకొని కింద వరకు కూడా రెండు వైపులా హ్యాండ్కి లూజ్. నేను నెక్స్ట్ వీడియోలో బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి.